బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు సండే, మండే నామినేషన్ డే. ఈరోజు ఎవరిని నామినేట్ చేశారు, నామినేషన్స్ ఎలా జరిగాయనేది తెలుసుకుందాం. ఈరోజు మొత్తం జంగిల్ థీమ్ ఉంటుంది. జంగిల్ థీమ్ అంటే సెట్ అంతా కూడా జంగిల్స్ అడవిలాగా చేసి ఆ అడవిలో జంతువుల్లాగా అక్కడక్కడ పెట్టడం జరుగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంతువుతో పాటు వస్తారు. అంటే జంతువు బొమ్మను తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా, అంటే ఎవిక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, అది కూడా మనకు తెలిసినంత వరకు ఓజీ క్లాన్ నుంచే వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. బేబక నామినేషన్ వచ్చేప్పటికి పృథ్వీ అండ్ నిఖిల్. బేబక పృథ్వీని, నిఖిల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్కషన్స్ కూడా చాలా ఇదిగా జరిగినాయి. సోనియాకి, యష్మికి, సోనియాకి, నిఖిల్కి, సోనియాకి, ప్రేరణకి మధ్యలో అయితే మాత్రం విపరీతమైన డిస్కషన్ జరిగింది. దాదాపు 3.5 hours. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరి మధ్యన కూడా డిస్కషన్ అయితే బాగా జరిగింది. 1 hour, 1.5 hour తగ్గకుండా డిస్కషన్స్ జరిగాయి అన్నమాట. సో భాషా నామినేషన్ వచ్చేటప్పటికి యష్మి అండ్ ప్రేరణ. భాషా గారేమో యష్మిని, ప్రేరణ అని వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఆదిత్య గారేమో యష్మి అండ్ ప్రేరణ. ఆదిత్య గారు కూడా యష్మిని, ప్రేరణని నామినేట్ చేయడం జరిగింది. ఈ రీజన్స్ అయితే చెప్తారు, ఆర్గ్యుమెంట్స్ అయితే ఎట్లాగో ఉంటాయి కదా. అలాగే నైనిక కూడా రావడం జరిగింది. మణికంఠ వచ్చేటప్పటికేమో నిఖిల్ అండ్ నబీల్. నిఖిల్ని, నబీల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఆ తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చి నబీల్ని, యష్మిని నామినేట్ చేసింది. నబీల్ని, యష్మిని నామినేట్ చేసింది. సోనియా వచ్చి ప్రేరణని, నిఖిల్ని నామినేట్ చేసింది. ఇంకా పోతే విష్ణుని, రోహిణిని మరి ఎవరు నామినేట్ చేశారనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉన్నారు. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే యష్మి, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, రోహిణి, విష్ణు, నబీల్, మొత్తం 7 members ఉన్నారు. 7 ఉన్నారు కాబట్టి మేబీ ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయినా జరగచ్చు. ఎందుకంటే ఉన్నది 4 weeks, బట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఓట్లు స్ప్లిట్ చేయకుండా ఎవరి కంటెస్టెంట్స్కి, ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్కి వాళ్ళే ఓట్లు వేసుకోండి. స్ప్లిట్ చేయకండి. స్ప్లిట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారనమాట. చూద్దాం ఈసారి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో.